నాకు చాలా చాలా ఇష్టమైన ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డూలు ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను, వచ్చేసేయండి. వెల్కమ్ టు సుమాత సరదాగా. ఫస్ట్ వచ్చేసి 200 గ్రామ్స్ ఆఫ్ పల్లీలు తీసుకొని స్టవ్ మీద నిదానంగా సిమ్ లో వేయించుకోండి. పల్లీలని ఇలా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి 200 గ్రామ్స్ ఆఫ్ నువ్వులు తీసుకొని వీటిని కూడా నిదానంగా వేయించుకోండి. నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి, సో బీ కేర్ఫుల్. అండ్ పల్లీలు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో నువ్వులు కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. నేను ఇక్కడ పల్లీలు 200 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి నువ్వులు కూడా సేమ్ క్వాంటిటీలో 200 గ్రామ్స్ తీసుకున్నాను. సో నువ్వులు ఈ కలర్ లో వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. నువ్వులను వేయిస్తున్నప్పుడు మాత్రం ఆ అరోమా మాత్రం భలే ఇష్టం అబ్బా నాకు. మీలో ఎంత మందికి నచ్చుతుంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. పల్లీలను మాత్రం ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మెయిన్ వచ్చేసి బెల్లం. ఈ బెల్లం మీ టేస్ట్ కి తగినట్టుగా వేసుకోండి. బేసికల్లీ 200 గ్రామ్స్ అయితే సరిపోతుంది, బట్ కొంచెం తీయగా తినే వాళ్ళు 250 గ్రామ్స్ అలా వేసుకోండి, సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. తర్వాత పల్లీలని మిక్సీలో వేసి పొడి చేసుకోండి. బాగా మెత్తగా చేయొద్దు, నార్మల్ గా చేసుకోండి. ఎందుకు అనేది తర్వాత చెప్తాను. నెక్స్ట్ నువ్వులు కూడా సేమ్ ప్రాసెస్. నువ్వులను కూడా పొడి చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి రెండింటిని. సో వీడియోలో చూపిస్తున్న లాగా ఉండాలి పౌడర్. మరి మెత్తగా కాకుండా మరి పొలుకులుగా కాకుండా ఇలా పట్టుకోండి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఈ పౌడర్ ని కొంచెం, బెల్లం ని కొంచెం వేసుకోండి. కొబ్బరి ప్రిఫర్ చేసే వాళ్ళు, ఎండు కొబ్బరి ప్రిఫర్ చేసే వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఈ మొత్తాన్ని పౌడర్ చేసుకొని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా సేమ్ ఇంకా రిమైనింగ్ పౌడర్ ని కూడా వేసుకొని, రిమైనింగ్ బెల్లం ని వేసుకొని, కొంచెం కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టి మొత్తం బౌల్లోకి తీసుకోండి. సో వీడియోలో చూపిస్తున్న లాగా వస్తుంది పౌడర్ కన్సిస్టెన్సీ. లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉంటది. లడ్డు చేయడానికి వస్తుందా రాదా ఈ పౌడర్ అని డౌట్ వద్దు, చాలా మంచిగా వస్తాయి లడ్డూలు. తర్వాత టేస్ట్ కోసం దానిపైన ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. బాగా పౌడర్ కి నెయ్యి పట్టేలాగా కలిపేసుకొని లడ్డూస్ చేసేసుకుందాం, వచ్చేసేయండి. మా అత్త వీడియోలో కనపడతానేమో అని దూరంగా వెళ్ళి కూర్చున్నారు మూలకి. దాని తర్వాత నేను సెట్ చేశాను అనుకోండి వీడియో. నా ఛానల్లో ఉన్న కుకింగ్ రెసిపీస్ అన్ని మా అత్త చేసిన రెసిపీసే. నేను జస్ట్ వీడియో తీసి మీకోసం పోస్ట్ చేస్తున్నాను. బట్ ఈ రెసిపీ మాత్రం నాదనమాట, కానీ చేసింది మాత్రం మా అత్తే. మా అత్త కర్రీస్ ని కూడా డిఫరెంట్ స్టైల్లో మోడిఫై చేస్తారు. అవి కూడా పెడతానులేండి టైం ఉన్నప్పుడు. అప్పుడే వచ్చారు మా హస్బెండ్ కూడా. వీడియోలోకి రమ్మంటే రావట్లేదు, ఇంట్రోవర్ట్ థింగ్స్ ఇవన్నీ. ట్రస్ట్ మీ, ఈ లడ్డూస్ చాలా చాలా బాగుంటాయి. ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే రెసిపీ ఇది. ఈ లడ్డు రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్ ఉంటది. ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుందని చెప్పొచ్చు. ఆఫ్టర్ డెలివరీ నాకు అస్సలు ఓపిక కూడా ఉండేది కాదు. నా ఎనర్జీ మొత్తం డౌన్ ఉండేది. ఆ టైంలో నాకు ఈ లడ్డు ఎంత హెల్ప్ అయిందంటే, మై గాడ్, అంత హెల్ప్ అయింది. ఇలా మంచిగా సీరియల్స్ చూసుకుంటూ లడ్డు చేసేసుకోవాలి. ఊరికే అన్నానులేండి, సీరియల్స్ చూడకపోయినా చేసేసుకోవచ్చు. లాస్ట్ ఇలా బుడ్డి లడ్డు అయిపోయినాక దాన్ని తింటే ఎంత టేస్ట్ ఉందంటే యమ్మీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మీరు అస్సలు మిస్ అవ్వకండి, ఈ లడ్డూస్ని చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్. తిన్నాక మీరే అంటారు వావ్ సుమక్క సూపర్ ఉన్నాయని. సో యా, ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.